కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి భారత్ సమ్మిట్ ముగిసింది. 9 అంశాలపై డిక్లరేషన్ ప్రకటించారు. హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో తీర్మానాలు చేశారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. పాత తరం రాజకీయం ఓ రకంగా అంతరించిపోయిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ సమ్మిట్కు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని, 10 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఇప్పుడంతా మోడర్న్ రాజకీయమేనని, సోషల్ మీడియాతో అంతా మారిపోయిందన్నారు. We all know politics, democratic politics has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago simply don't apply anymore. Sometimes when I speak to younger members of our party, I tell them that what was effective 10 years ago, the tools that worked 10 years ago simply do not work anymore. They cannot face the concentration of capital, modern media, modern social media. And so in a sense, the old politician is dead and a new politician, a new type of politician has to be constructed. విపక్షాలను అణగదొక్కడమే అధికార పార్టీకి పనైపోయిందని హాట్ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. భారత్ జోడోలో అనుభవాలు రాహుల్ గాంధీ సమ్మిట్ ముగింపు వేదిక మీద పంచుకున్నారు. పాదయాత్రలో తాను చాలా విషయాలు నేర్చుకోవడంతో పాటు మారిపోయినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీ లెన్స్ విద్వేషం, విష ప్రచారంతో రూపొందితే తమ లెన్స్ మాత్రం ప్రేమతో ఏర్పాటయ్యాయన్నారు రాహుల్. తామెప్పుడూ ప్రజలను ప్రేమపూర్వకంగా చూస్తామన్నారు. తమ రాజకీయాలు కూడా ప్రేమపూర్వకంగానే ఉంటాయన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో నడవడంతో పాటు వినడం నేర్చుకున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. We can all agree on. Their lens is hatred, their lens is fear, their lens is anger. Fear leads to anger, ossified anger is hatred. And our lens should be that which cuts their lens. Our lens should be love, our lens should be affection, and our lens should be listening to the wishes and the will of the people we are supposed to represent. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 12,000 ఇస్తున్నామని చెప్పారు. యువత కోసం రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. Want to make every woman in my state a house owner as part of India Indirama Illu scheme. In first year we have given 22,000 crore to 4,50,000 families to build their own houses. Today women have free public transport in RTC buses across the state. So far in 15 months we have spent 5,000 crore on the free bus scheme for women. Women look after entire family, so we ensure best free rice through rations, free domestic electricity and rupees 500 per gas cylinder. For our government, education and healthcare are top priorities. The Rajiv Arogya is one of the best universal healthcare support schemes, where treatment of up to 10 lakh is paid by government. We give financial assistance to citizens for healthcare through CM Relief Fund. In 1 year, we have given 1,000 crores so far. 2 రోజుల పాటు భారత్ సమ్మిట్ జరిగింది. 9 అంశాలపై డిక్లరేషన్ ప్రకటించారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలతో సహా అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండించింది సమ్మిట్. నిరంకుశ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయని తీర్మానించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ఆంక్షలు, అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. కార్పొరేట్ సంస్థల అజమాయిషీ కట్టడి చేయాలని సమ్మిట్ తీర్మానించింది. పెరుగుతున్న వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై నియంత్రణ ఉండాలని అభిప్రాయానికి వచ్చారు. గోప్యతను రక్షించడానికి చట్టాలు తీసుకురావాలని సమ్మిట్ అభిప్రాయపడింది.